నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. శరత్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో ఉన్నారు. లడ్డూ వివాదం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీనిని ఎట్లా డిఫెండ్ చేస్తుంది? శరత్ గారిని ఆహ్వానిద్దాం. నమస్కారం. నమస్కారం గోపి గారు. శరత్ గారు, జగన్మోహన్ రెడ్డి నిన్న లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు తిరుమల ప్రాశస్త్యాన్ని లేకపోతే ఆ ప్రాధాన్యతని, లడ్డూ ప్రాధాన్యతని తగ్గించినట్టు అయింది ఆయన ఇలాంటి ప్రకటన చేసి. ఇలాంటి ప్రకటన చేయడం కరెక్టా? నరేంద్ర మోడీ గారు మీరే చర్యలు తీసుకోండి అనేది జగన్మోహన్ రెడ్డి సారాంశం. మరి తిరుమల ప్రాశస్త్యాన్నో లేకపోతే లడ్డూ ప్రాధాన్యతనో తగ్గించినట్టు, పలచన చేసినట్టు అవుతుందేమో అనేది వైసీపీ వాళ్ళ కామెంట్. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకారంగా చూస్తే అలా కామెంట్ చేయకపోయి ఉంటే బాగుండేదేమో కదా అని వాళ్ళ కామెంట్ని బట్టి చాలామంది అనుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అలాంటి ప్రకటన చేయడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? గోపి గారు, ముందుగా మీకు తెలుగు వన్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. సో ఈ తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో ఇది జరగడం అనేది ఒక మనకి దురదృష్టకరం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటన చేశారో దానికి కావాల్సిన దిద్దుబాటు చర్యలన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే ప్రకటన చేయడం జరిగిందండి. ముందుగా ఏదో వేగ్గా ఒక జనాల మనోభావాలని దెబ్బతీసేటట్లుగా అలాగా ఎప్పుడు ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారో, చేసిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్ ఏంటి అని అంటే తిరుమల ప్రక్షాళన. గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, చాలాసార్లు చాలా వీడియోలు విన్నాము కూడా మనం. తిరుమలలో ఫుడ్ క్వాలిటీ ఎలా తగ్గింది, అన్నప్రసాదాల దగ్గర నాణ్యత ఎలా లోపించింది, ప్రసాదం ఏదైతే ఉందో చాలా పవిత్రంగా భావిస్తారు హిందువులు. అనేక రాష్ట్రాల్లో ఉన్న హిందువులు కావచ్చు, దేశ విదేశాల్లో ఉన్న భక్తులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కొంతమంది అయితే దర్శనం బాగా ఎక్కువ లాంగ్ టైం పడుతుంది, ఒక 1 డే అలా ఉంది అని అనుకుంటే వెళ్ళి ప్రసాదం కొనుక్కొని ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాంతో పాటు సంతృప్తి పడేవాళ్ళు, సరే మనకి ప్రసాదం దొరికింది దాన్నే దర్శనంగా భావించి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, టీటీడీలో అన్నప్రసాదాలు కానీ ఏమైనా చేయడానికి రోజుకి 15,000 లీటర్ల నెయ్యి, ఆవు నెయ్యి ఏదైతే ఉందో శుద్ధమైన ఆవు నెయ్యి మాత్రమే వాడతారు. ఇది గత 50 సంవత్సరాల నుంచి నందిని నెయ్యి ఏదైతే ఉందో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్ పర్యవేక్షణలో జరుగుతున్న. కరెక్టే సార్, ఇవన్నీ చర్చల్లో ఉన్నాయి. నా ప్రశ్న ఏంటంటే, మీరు లేకపోతే మీ నాయకుడు అలాంటి ప్రకటన చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయేమో కదా అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న కామెంట్. భక్తుల మనోభావాలు అంటే సార్, ఫస్ట్ అసలు ఎటువంటి చర్యలు చేశారు అని అనేది కనీసం ప్రేక్షకులకి కావచ్చు, లేదు అని అంటే అక్కడ ఉన్న భక్తులకి అందరికీ తెలియజేయాలి కదా. ఇలా జరిగింది, వీళ్ళు ఇంత రాక్షసంగా చేశారు, మన హిందూ ధర్మాన్ని మనకి అవహేళన చేస్తూ ఈ విధంగా ఇట్లాంటి స్టెప్స్ కూడా తీసుకున్నారు అని ప్రేక్షకులకైతే, జనాలకైతే తెలియాలి కదండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనలో వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు దేవుడికి భక్తుల్ని దూరం చేసే కుటిలమైన రాజకీయం ఏదైతే ఉందో దానికి తెరదీశారు. తిరుమలలో అన్యమత వాళ్ళని ఈఓలుగా కావచ్చు, లేదు చైర్మన్లుగా కావచ్చు పెట్టి, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు చేశారు. ధర్మారెడ్డి గారు ఈఓగా పనిచేశారు. ధర్మారెడ్డి గారు ఏమవుతారండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ అవుతారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మేనమామ, సుబ్బారెడ్డి గారు బాబాయ్ అవుతారు. వరుసకి భూమన మేనమామ కాదు, చిన్న ఏదో అవుతారు, మామయ్య వరుస అవుతారు. ఓకే ఓకే. వీళ్ళందరూ సొంత ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఇదివరకు 2019కి ముందు తిరుపతిలో చర్చిలు ఒక 3 ఉండేవి. ఈ 5 సంవత్సరాల్లో మీరు గూగుల్లో కూడా చూస్తే 27 చర్చిలు అయినాయి. అన్యమతాన్ని ప్రమోషన్ చేయడంలో తిరుపతిలో కింద 27 చర్చిలు అయినాయి. అన్యమతాన్ని ప్రోత్సహించడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారు. దాంతోపాటుగా ప్రతిదీ ₹1 ఎక్కడ దొరుకుద్ది. ఇప్పుడు తిరుమలలో ఎవరు కూడా గవర్నమెంట్ డబ్బులు కాదు కదండి, ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు విరాళాలుగా ఇచ్చింది, లేదా వాళ్ళు మొక్కుబడి కోసం వేసిన డబ్బులతోటే ఒక నడుస్తున్న ఒక ఇండిపెండెంట్ సంస్థ ఏదైతే ఉందో అది
టీటీడీ. అందులో గవర్నమెంట్ కానీ లేక వీళ్ళ జేబుల్లో నుంచి పెట్టేది ఏం లేదు. అలాంటప్పుడు వీళ్ళు నాణ్యత తగ్గించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే ఎవరు తక్కువకి బిడ్ వేశారో వాళ్ళకి ఇచ్చాము, ఎవరు తక్కువకి కోట్ చేశారో వాళ్ళకి ఇచ్చాము. అంటే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా అవుతుంది కదా. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను గోపి గారు. ఈ విషయంలో మీరు బిడ్డింగ్ విషయం చెప్పారు కాబట్టి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను. వీళ్ళ స్ట్రాటజీ అంతా ఎలా ఉంటుందంటే, ముందే బిడ్ సీక్రెట్గా ఏ రోజు వేస్తారు అని అనేది పబ్లిక్ నోటిఫికేషన్ కానీ ఇంకోటి కానీ ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోటే వేయించుకునే ఇది కూడా చేశారు. ఒకనొక విషయంలో తిరుమల దర్శనాల విషయమే తీసుకుంటే రోజుకి 1000 టికెట్లు దర్శనాల కోసం ఏపీ టూరిజంకి ఇవ్వాలి. అందులో బిడ్డింగ్ కోసం ఎక్కడా ప్రకటన ఇవ్వకుండా ఒక కళాధర్ ట్రావెల్స్ అనే వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఆ కళాధర్ ట్రావెల్స్ వాళ్ళకి రోజుకి 800 టికెట్లు ఇచ్చుకునేటట్లుగా, రోజుకు 30 బస్సులు భక్తుల్ని తీసుకొచ్చేటట్లుగా ఒక బిడ్ L1 కింద తీసుకున్నారు. అందులో నుంచి ఈ రోజుకు కూడా మీరు అంటే గత ప్రభుత్వంలో ఉన్న లాస్ట్ డేట్ వరకు చూసుకుంటే 30 బస్సులకు గాను 4 బస్సులు వచ్చినాయి. మిగిలిన అన్నీ ఈ రోజా గారు కావచ్చు, లేదు అని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వాళ్ళ మనుషులు ఒక 20 మందిని పెట్టి బ్లాక్లో అమ్ముకొని రోజుకి 70 లక్షల నుంచి ₹1 కోటి సొమ్ము చేసుకున్నారు. ఈ విధంగా ఏంటంటే ఎవరైనా బిడ్డు వేయడానికి వచ్చినా కూడా మీరు ఇందులో వేస్తే మీకు ఇంకో కేసులో ఇరికిస్తాం, లేక మీకంటే తక్కువ మాకు ఇంకొకరు ఇస్తున్నారు అని చెప్పి వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే కాంట్రాక్టులు కట్టబెట్టుకునే విషయంలో వీళ్ళు దిట్టలు. అంటే ఇక్కడ తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించే కుట్రలో భాగంగా ఇది జరిగిందనుకోవాలా, లేదా డబ్బులు సంపాదించుకోవడంలో భాగంగా జరిగిందనుకోవాలి? రెండు అండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు. ఒకనొక టైంలో ఒక కామెంట్ చేశారు. ఏమనంటే తిరుమలలో 7 కొండలు కాదు 2 కొండలే ఉన్నాయి అని. ఆయన పరిస్థితి ఏమైందనేది మనం అందరం చూసాం. అదేవిధంగా వీళ్ళు తిరుమల ప్రాసిద్ధ్యం తగ్గించడానికి చేశారు. ఇందాక నేను చెప్పినట్లుగా చర్చిలు ఏవైతే పెరిగినాయో తిరుమల ప్రాశస్త్యత తగ్గించడానికి, దాంతోపాటు అన్యమత ప్రమోషన్ చేయడానికి, అట్ ద సేమ్ టైం సొమ్ము చేసుకోవడానికి. ఈ 3 కారణాలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా ఉంది మనకి. సొమ్ము చేసుకునే దాంట్లో భాగంగానే ఇప్పుడు మన ఇంటికి వచ్చే నెయ్యే, ఇప్పుడు మామూలుగా ఏ ఆన్లైన్ యాప్ తీసుకున్నా సరే, లేదు ఏదైనా స్టోర్కి వెళ్ళి చూసుకున్నా సరే, మినిమం స్వచ్ఛమైన నెయ్యి పూజా స్టోర్లో కానీ ఎక్కడైనా సరే 800 లేదా 650 పైనే ఉంటుందండి. అలాంటిది ఎవరైనా సరే వచ్చి ₹319 నేను నెయ్యి ఇస్తున్నాను అని అంటే కనీసం బ్యాక్గ్రౌండ్ చెక్ కానీ ఇంకోటి కానీ మీరు అసలు ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ వీళ్ళు కొత్త వాదన ఏం చేస్తున్నారంటే దేవుడి మీద ఉన్న గౌరవంతో అభిమానంతో కొద్దిగా తగ్గించుకొని వాళ్ళు బరాయించి వీళ్ళు తక్కువకి కొటేషన్ ఇచ్చారు అని అనేది ఒకటి చెప్తున్నారు. అది ఇప్పుడు ఎక్కడో ఉన్న ఆల్ఫా కంపెనీ ఉత్తర ప్రదేశ్ కావచ్చు లేక ఇంకో దగ్గర వాళ్ళకి దేవుడి మీద ఏదన్నా ఉంటే వాళ్ళ విరాళాలు కానీ ఇంకోటి కానీ ఇస్తారు, కరెక్టే. ఇప్పుడు మనకు వచ్చిన రిపోర్ట్లో చూస్తే బీఫ్ ఆయిల్ ఒకటి కలిసింది, బీఫ్ టాంజన్, ఇంకోటి ఫిష్ ఆయిల్ ఒకటి కలిసింది అని వచ్చింది. ఇవి ఏ విధంగా వస్తాయండి? వాళ్ళు కల్తీ చేయకుండా ఉంటే ఎలా వస్తాయి? దీనికి ఇంకో వితండవాదం ఏం చేస్తున్నారంటే ఆవులు వేయబడితే అవి తింటాయేమో కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు, సకల శాఖ మంత్రి. ఆయనకు అలా అనడానికి నోరెలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు చేసిన దాన్నే వాళ్ళు యాక్సెప్ట్ చేయించుకునేటట్లుగా జనాలకి ఏమీ చేయలేదు అని ఒక వితండవాదం వాడడానికి తయారవుతున్నారు. కానీ తప్పుని ఒప్పుకొని ఒక క్షమాపణ చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ఎవరూ లేరు వైసీపీ. తర్వాత ఇంకొక బలమైన ఇది వినిపిస్తుంది ఏంటంటే, ఎప్పుడు టెస్ట్ చేశారు? మీ హయాంలోనే కదా? మా హయాంలోనే, జూలైలో 6వ తేదీ ఒకటి, 12వ తేదీ ఒకటి టెస్ట్ చేశారు. కాదు కదా, 12 ఒకటి 17 ఒకటి 12 టెస్ట్ చేశారు. 4 ట్యాంకర్లు వస్తే అప్పుడు పద్ధతి మార్చుకోండి, ఇది ఇక్కడ మాకు నాణ్యత కొంచెం లోపిస్తున్నట్లుగా కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళ దగ్గర ఏంటంటే తిరుమలలో టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవండి. అక్కడికి వద్దాం. అంటే జూలై 12న పంపించారు టెస్టింగ్కి, లేకపోతే తిప్పి పంపించారు, క్వాలిటీ లేదు అని అంటే మీ హయాంలోనే కదా జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా. మరి తప్పు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆ పాలక మండలిలో చేసినట్టు ఎట్లా అవుతుంది అనే ఒక కొత్త లాజిక్ తెర మీదకి తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు. మా హయాంలో జరిగింది అని అంటే మేము 12వ తారీఖు ప్రమాణ స్వీకారం తీసుకున్న టయానికి అప్పటికి పాత ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన రిజిగ్నేషన్ పెట్టి సెలవు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత
ఇక్కడ శ్యామలరావు గారిని మేము పంపించిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి ప్లస్ వీళ్ళకి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా కనుక్కొని నాణ్యతా లోపాలు ఎందుకున్నాయో కనుక్కోండి అని అంటే వీళ్ళు కనుక్కునే ప్రాసెస్లో 12వ తారీఖు రోజు వీళ్ళు వెళ్ళటంతో చూశారు. చూసిన తర్వాత ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత అంటే ముందు నుంచి జరుగుతున్న దాన్ని వీళ్ళు దాన్ని ఏమంటారు పాలనలోకి రావటంతో చూసుకున్న తర్వాత వెంటనే 3 రోజులు 4 రోజులు గడువు తిరగకుండానే ఎన్ఏబిఎల్ ల్యాబ్కి కావచ్చు ఎన్డీడీసీకి పంపిద్దాము అనే నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడికి పంపించినప్పుడు క్లియర్ రిపోర్ట్ వచ్చింది. అంటే ఆ రిపోర్టు మీ హయాంలోనే టెస్ట్కి పంపించారు. అవును, రిపోర్ట్ కూడా మీ హయాంలోనే వచ్చింది. దీనికి బాధ్యులు కూడా మీరే కదా అని అంటారు అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతూ. అంబటి రాంబాబు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు ఒక వితండవాదం తీసుకొస్తున్నారు సార్. ఇప్పుడు ఆ రిపోర్టు మేము టెస్ట్ చేసాం కదా అని చెప్పి మేము తీసుకొచ్చామని కదా, దాన్ని అసలు 50 సంవత్సరాల నుంచి ఉన్న ఒక సాంప్రదాయాన్ని కావచ్చు వీటన్నిటినీ తగ్గించడానికి ఎందుకు శ్రీకారం చుట్టారు వీళ్ళు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక టెండరింగ్ విధానం ఒకటి ఉంటుందండి. ఆ టెండరింగ్ విధాన్ని ఎవరు మొత్తం బేఖాతరు చేసి కొత్త టెండరింగ్ విధాన్ని తీసుకొచ్చారు అనేది క్వశ్చన్. అక్కడ నుంచే లోపాలు ఏవైతే ఉన్నాయో అవి మొదలవుతున్నాయి. ఇప్పుడు పాత టెండరింగ్ విధానంలో చూసుకుంటే ప్రతి 6 నెలలకు ఒకసారి 10 లక్షల లీటర్లు నెయ్యి కొనుగోలు చేయటం కోసం బిడ్డింగ్లు కావచ్చు ఇవి చేస్తారు. మార్చిలో జరిగింది ఈ టెండరింగ్ విధానం. మార్చిలో జరిగిన టెండరింగ్ విధానంలో లోపాల వల్లే కదా మనము జూన్లో గవర్నమెంట్లోకి ఫామ్ అయిన తర్వాత మనం తెలుసుకోగలిగాము. మార్చిలో ఉన్నది ఎవరండి? మార్చిలో ఉన్నదైతే వీళ్ళే కదా. మార్చిలో టెండరింగ్ విధానంలో మనకి 3 టెక్నికాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసరికి ఎవరైనా సరే రోజుకి 12 టన్నుల నెయ్యి ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది ప్రొడక్షన్ చేసే వాళ్ళు అయి ఉండాలి. దాన్ని వీళ్ళు ఎవరు అనుమతి తీసుకొని 8 టన్నులు చేస్తే చాలు అని చెప్పి తీసుకొచ్చారు. సో ఆ నిబంధనలన్నీ మార్చేశారు. నిబంధనలన్నీ అటకెక్కిచ్చేసి ఆ 12ది 8 చేయటం కావచ్చు. ఇంకోటి మినిమం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏ కంపెనీకి అయినా సరే. ఒక ఆథరైజ్డ్ రికగ్నైజ్డ్ కంపెనీకి 3 సంవత్సరాలు ఈ నెయ్యి ప్రొడక్షన్లో కావచ్చు ఇంకో దాంట్లో ప్రావీణ్యత ఉండాలి. దాన్ని 1 సంవత్సరానికి కుదించారు. 1 సంవత్సరం అంటే వాడు ఎవడైనా కావచ్చు. అప్పటికప్పుడు ప్లాంట్ సెట్ చేసుకోవడానికి 1 ఇయర్ పడుతుంది. ప్లాంట్ సెట్ చేసుకుని 1 ఇయర్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకో 1 ఇయర్లో తీసుకొని రావచ్చు. అదే కాకుండా వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాన్ని 250 కోట్లు మినిమం ఉండాలి అనే నిబంధన తీసేసి 150 కోట్లు ఉంటే చాలు అని తీసుకొచ్చారు. సో ఇలా ఇవన్నీ మార్చింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ వచ్చైతే మార్చలేదు కదా. ముందున్న వైసీపీ పార్టీ లేదు అందులో ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు లేదా ఈవో ధర్మారెడ్డి గారు కావచ్చు వాళ్ళు మార్చారు. వాళ్ళకి కనీసం దేవుడు అంటే భక్తి కానీ దేవుడికి మనం చేస్తున్న కార్యాలు కరెక్ట్ అనేది కానీ ఏమీ లేదు. ఆయన ధర్మారెడ్డి గారు అయితే వాళ్ళ కొడుకు చనిపోయిన 11వ రోజుకు వచ్చారండి. దేవస్థానం కావచ్చు బోర్డు కావచ్చు ఆ తిరుమల కావచ్చు ఎంత ప్రసిద్ధి చెందింది ఎంత ప్రావీణ్యం చెందిందండి. మన ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే మనం 1 సంవత్సరం రోజు గుడికి వెళ్ళాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచిస్తాం. అంటే మలినం ఉంటుంది. ధర్మారెడ్డికి ఏమన్నా వెంటనే రాకపోతే తన పోస్ట్ పోతుందనే ఏమన్నా భయపడ్డారా ఏంటి సార్? ఎంత భయపడినా ఈఓ కావచ్చు ఇంకొకరు కావచ్చు వేరే వాళ్ళని పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ఛార్జ్ ఈఓని ఇంకొకరిని పెట్టుకోవచ్చు. కానీ ఈయన పోయే ముందు అపవిత్రం చేశాడు కదా. 11 రోజుల్లో వెళ్ళి అపవిత్రం చేశాడు కదా. అక్కడ ఏమన్నా ఇది కుట్ర ఏమన్నా ఉండి ఉండొచ్చా? అంటే ధర్మారెడ్డి 11 రోజుల్లో మళ్ళీ తిరిగి రావడం అంటే ధర్మం ప్రకారం ఎవరైనా సాంప్రదాయం ప్రకారం వాళ్ళు స్వతంత్రంగా తప్పుకుంటారు. ఎవరైనా కూడా కొంత ఇది ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. అంటే గ్యాప్ లేకుండా ధర్మారెడ్డి మళ్ళీ రావడం అంటే అందులో ఏమి కుట్ర బేఖాతరు మాత్రమే కాదు. ధర్మారెడ్డి రాకపోతే ఇంకేమైనా జరిగిపోతుందా ఇక్కడ? ధర్మారెడ్డి రాకపోతే అంటే అండి అక్కడ మీరు ఈ లోపల ఏదైతే ఉందో ఈ మనకి 48 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అన్నీ స్వీకరిస్తూ ఉంటారు. ఆ స్వీకరించే దాంట్లో కూడా ఎన్నో లొసుకులు ఎన్నో ఇవి ఏర్పాటు అవన్నీ ధర్మారెడ్డికి తెలిసినవి. అవన్నీ ఈయనకు మాత్రమే తెలుసు. ఈయనకు కావచ్చు ఇది వరకు ఉన్న సుబ్బారెడ్డి వీళ్ళకి మాత్రమే తెలుసు. వీళ్ళందరూ వీళ్ళు కొన్ని రోజుల పాటు టీటీడీని వదిలిపెట్టిపోతే ఇంకేమైనా కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోతే విషయాలు చాలా బయటికి వస్తాయి. ఇప్పుడు కేజీ ఇప్పుడు ఏదన్నా జీడిపప్పు ఉంది, ఆ జీడిపప్పు కేజీ బదులు అక్కడ 800 గ్రాములే వస్తుంది.
ఓకే ఓకే 200 గ్రాముల కమిషన్ వీళ్ళకి. ఈ విధంగా వీళ్ళు గత 5 సంవత్సరాల్లో దేవుడి డబ్బును కూడా విచ్చలవిడిగా, అంటే ధర్మారెడ్డి బయటకు వెళ్లకుండా 11 రోజుల్లోనే మళ్ళీ వెళ్ళాలని ఏమన్నా పైనుంచి ఏమన్నా మళ్ళీ ఆదేశాలు ఉంటాయి, ఉండొచ్చు? పైనుంచి కూడా ఉన్నాయి కదా సార్. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు రీసెంట్గా వచ్చారు లోపలికి. అంతకుముందు సుబ్బారెడ్డి ధర్మారెడ్డి అయితే ఇద్దరు బాగా కలిసి చేసిన పనులన్నీ. మళ్ళీ ఈయనకి ఎక్కడ వాళ్ళల్లో ఇంటర్నల్గానే ఒకరికొకరికి సరిగ్గా పడే ఇది ఉండదు అనమాట. ఓహో, ఇదొకటి అందరికీ అన్నీ తెలియకూడదు అని చెప్పి. సో ఈయన తొందరగా వెళ్తే కానీ విషయాలు బయటికి పొక్కకుండా ఉంటాయని చెప్పి ఈయన వెళ్ళటము. వీళ్ళకేమి సెంటిమెంట్లు కానీ హిందూ ధర్మం మీద ఇది కానీ ఏం లేదు కదండి. అపవిత్రమైన ఇంకోటైనా మనకు అంటే నేనేమంటానంటే, ఇప్పుడు కాదంబరి జత్వాని కేసు చూస్తున్నాం. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా ఆయన విషయంలో విశాల్ గున్ని ఓపెన్ అయ్యాడు. మాకు పైనుంచి ప్రెషర్ ఉంది అని. పైనుంచి ఎవరు? సీతారామాంజనేయుల నుంచి ఉంది. సీతారామాంజనేయులకి ఎవరి నుంచి ఉంది? ఇంకెవరి నుంచో ఉంది పైనుంచి. అవునండి. అట్లనే ధర్మారెడ్డి కూడా ఇంకెవరి నుంచో ప్రెషర్ ఉండి ఉండవచ్చేమో కదా. ధర్మారెడ్డికి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంటుంది. వీళ్ళకి దేవుడు అని అన్నా కూడా ఇంకోటి అన్నా కూడా ఒక భక్తి భయం అనేది లేదు. వీళ్ళు కంప్లీట్ క్రిస్టియానిటీకి చెందిన వాళ్ళు, అది మీకు తెలుసు. సెకండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుమల గుడికి రావడం మీరు చూసారా? ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా ఏ రోజైనా వచ్చారా? ఏదన్నా సరే నవరాత్రులు ఏమన్నా చెయ్యాలి అంటే ఇంట్లో కోట్లు పెట్టి సెట్ వేయించుకున్నాడే కానీ తిరుపతికి 1,00,000 రూపాయలు మనకి కాదని అనుకుంటే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చే పరిస్థితుల్లో ఇంట్లోనే తిరుమల సెట్ వేసుకునే అంత పైశాచిక ఆనందం ఉంది జగన్మోహన్ రెడ్డికి. అది అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే తిరుమల ప్రాశస్త్యం వాళ్ళకి తెలియకపోగా తెలిసి వస్తున్న దేశ విదేశాల భక్తులందరిలో తగ్గించే కుట్ర జరిగిందండి. ఖచ్చితంగా జరిగింది. మరి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు అంటే వాళ్ళని వాళ్ళు అంతలా నమ్ముతున్నారనే కదా, మేమేం చేయలేదని. మోడీకి లేఖ రాసే అంత ధైర్యం చేశారంటే వాళ్ళని వాళ్ళు అంతలా నమ్ముతున్నారనే కదా. మోడీకి లేఖ రాయటం అనేది ఒక పిచ్చి చర్య అనమాట. అందులో కూడా ఏంటంటే ఈయన తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ వెతుకుతున్నాడు. మోడీకి లేఖ రాసిన దాంట్లో కూడా ఒక పారాగ్రాఫ్లో చూస్తే, మాతో పాటు మీరు కూడా, మీ వాళ్ళు కూడా ఒక ఇద్దరు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు అని చెప్పి సైడ్ ట్రాక్ పట్టించే పద్ధతి ఎంచుకున్నాడు అనమాట లేఖ ద్వారా ఆయన. అది మరి ఇప్పుడు ఎలాంటి విచారణ జరగబోతోంది? ఎవరెవరిని అరెస్టులు చేయబోతున్నారు? సరే, ప్రాయశ్చిత్త హోమాలు ఈరోజు ఆల్రెడీ మొదలవుతూ ఉన్నాయి, అది ఒక ఆస్పెక్ట్. కానీ చర్యల విషయంలో ఎలా వెళ్ళబోతున్నారు సార్? నేను ఇందాక మీకు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈఓ శ్యామలరావు గారిని నియమించారో ఆ తర్వాతనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా నియమించారు. ఇక్కడ మన దురదృష్టకరమైంది అని అంటే, విచారణకి సహకరించే మనస్తత్వం వీళ్ళలో ఎవరికీ లేదండి. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఆల్రెడీ 7 నోటీసులు పంపించారు సుబ్బారెడ్డి గారికి గత 2 నెలల్లో. ఇది ఇందాక మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి జులైలో తెలిస్తే ఇప్పుడు దాకా ఎందుకు ఆపారు అనేది ఒక విదండవాదం ఏదైతే వస్తుందో, ఇప్పుడు ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చిందంటే వీళ్ళు కనీసం అప్పటి నుంచి జరుగుతున్న విచారణకు కూడా సహకరించకుండా ఏదన్నా అడిగితే మాకు అక్కడ ఉన్న పుస్తకాలు కానీ ఇంకోటి కానీ అవన్నీ పంపించండి, మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇన్ఫర్మేషను ఆ తర్వాత మీకు రిప్లైలు ఇస్తామని అంటాము. దాంతోపాటు ఈయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిపోయి సుబ్బారెడ్డి గారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏపీకి సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించినది, దానికి టీటీడీకి ఎటువంటి సంబంధం లేదు, టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషను, దాంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు, దీనికి స్టే ఇవ్వండి అని చెప్పి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో పిల్లేయటం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళకి ఎక్కడా కూడా చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ గౌరవించే పద్ధతి ఈ ప్రాసెస్లోనే 2 months అయిపోయిందండి. ఈ ప్రాసెస్లోనే 2 months అయిపోయింది. ఈరోజు ఆల్రెడీ హైకోర్టులో దానికి సంబంధించిన విచారణ కూడా ఉందనని అనుకుంటున్నాను నేను. మరి చర్యలు అనేసరికి అంటే బేసిక్గా ఇది నిజం అయితే గనక డెఫినెట్గా ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం నిజం, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం. మరి ఇప్పుడు చర్యలు ఏం తీసుకుంటారు వీళ్ళ మీద? సరే, సంప్రోక్షణ ఏం చేస్తారనేది అది ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉంటుంది, కానీ చట్టం ఒకటి ఉంది కదా,
అవునండి. చట్టం తన పని తాను చేయాలి కదా. చట్టపరంగా ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, ఈ 48 ఇంగ్రీడియంట్స్లో ఎక్కడెక్కడైతే లోపాలు జరిగేటట్లుగా టెండర్లు కాల్ఫర్ చేశారో, ఎవరైతే టెండర్ ప్రాసెస్ని కావచ్చు, ఆ ప్రక్రియని కావచ్చు డీగ్రేడ్ చేసి, అంటే రివర్స్ టెండరింగ్ ఎవరైతే దానికి ప్రపోజల్ పెట్టి మొత్తం అంతా మార్చారో వాళ్ళని కావచ్చు, ఎవరు ఈ ట్రావెల్స్ పరంగా టికెట్లు ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళకి కావచ్చు, అందరికీ చట్టపరంగా తొందరలో ప్రజలందరి ముందు దోషులుగా చేసి చట్టపరమైన చర్యలు ఈ తీసుకుంటారు. ట్రావెల్స్ కథ ఏంటి సార్? యాక్చువల్గా మాజీ మంత్రి రోజా మీద ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ వెళుతూ కొంత పదుల సంఖ్యలో కొంతమందిని వెంటేసుకొని వెళ్తారు, ఆవిడ కొంత వసూలు చేస్తారనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ ట్రావెల్స్ వ్యవహారం ఏంటి? ఈ కళాధర్ ట్రావెల్స్ అనేది ఏదైతే ఉందో ఇది పెద్దిరెడ్డి గారికి సంబంధించిన బినామీ ట్రావెల్స్ అండి. ఓకే. సో ఈ టూరిజం డిపార్ట్మెంట్కి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రతిరోజు 1000 టికెట్లు వాళ్ళు చేసుకునేటట్లుగా ఇచ్చారు. అందులో 800 టికెట్లు కళాధర్ ట్రావెల్స్ వాళ్ళు మాత్రమే తీసుకొని రావాలి అని వీళ్ళు బిడ్లో L1 కింద వచ్చేటట్లుగా బ్యాక్ ఎండ్లో సెట్ చేసుకున్నారు. ఓకే. ఆ టెండర్ ప్రక్రియను కావచ్చు, ఇంకో దాన్ని కావచ్చు, పబ్లిక్ నోటిఫికేషన్ కానీ పేపర్ నోటిఫికేషన్ కానీ ఏది రాకుండా వీళ్ళొక్కరే పార్టిసిపేట్ చేసి వీళ్ళే ఫైనల్ అయిపోయారు, కళాధర్ ట్రావెల్స్ వాళ్ళే. ఓకే. ఓకే. సో అలా వాళ్ళు రోజుకి 30 బస్సులు 800 మందిని మేము తీసుకొస్తాము అని చెప్పి వాళ్ళు ట్రావెల్స్లో భాగంగా బిడ్ని దక్కించుకొని సో ఇక్కడ ఆదాయం తీసుకుంటున్నారు. ఓకే కదా. మరి మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళు చేసింది ఏంటి, రోజా చేసింది ఏంటి, పెద్దిరెడ్డి చేసింది ఏంటి? ఇక్కడ వాళ్ళిద్దరే ఇందులో 800 టికెట్స్ని తీసుకొస్తాము అని చెప్పేసి ఆ 800 మందికి సంబంధించిన దాంట్లో 30 బస్సులు తీసుకొని రావాలి అన్న నిబంధన ఏదైతే ఉందో ఆ కళాధర్ ట్రావెల్స్ నుంచి ఓన్లీ 4 బస్సులే వస్తాయి. సో 800లో 4 మహా అయితే 120 మంది వస్తారు. బస్సుకి 30 మందిని వేసుకున్నా కూడా 4 బస్సులు అంటే 120 మంది. మిగిలిన టికెట్లన్నీ వీళ్ళు బ్లాక్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అంటే కళాధర్ పేరు చెప్పుకొని వీళ్ళు పెద్దిరెడ్డి గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఇద్దరు ఒక 20 మంది మనుషులను పెట్టుకొని ఇక రోజు అదే పని మీద ఆ మిగిలిన 680 టికెట్లు కానీ 700 టికెట్లు కానీ ఏదైతే ఉన్నా అవి బ్లాక్లో అమ్ముకోవటం. టికెట్ 1200 టికెట్ 300 టికెట్ ఏదైతే ఉందో వాటిని 5000కి 10,000కి లెక్కన డిమాండ్ బట్టి అంతేనా? అలా 5,000 10,000 రోజుకి ₹1,00,00,000 అంటే 5 సంవత్సరాల్లో ఎంత సార్? రోజుకి ₹1,00,00,000 అంటే రోజుకి 80 లక్షల నుంచి మీరు మామూలుగా ఇక్కడ 700 ఇంటూ 10,000 లెక్కన వేసుకున్నా కూడా 70 లక్షలు. సార్ బ్రేక్ దర్శనం టికెట్లు అవి సపరేట్ ఉంటాయి కదా. నేను ఏమంటున్నానంటే ఓ బ్రేక్ దర్శనం బ్లాక్లో అంటే నేరుగా కొన్నది కాకుండా బ్లాక్లో ఎంత అవుతుందో మనకు తెలియదా? అవును, ఎంతకు వస్తుందో మనకు తెలియదు. శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టేసి కనీసం బ్యాంక్ అకౌంట్ లేదండి. ఏం జరిగిందో మనకు బ్యాంక్ అకౌంట్ లేదండి. బ్యాంక్ అకౌంట్ లేకుండా ట్రస్ట్ ఎవరన్నా పెట్టుకుంటారా? అందులో ఎన్ని లోపాలు జరిగి ఉండొచ్చు. సో ఈ విధంగా దేవుడికి భక్తుల్ని దూరం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అలాంటి విష ప్రక్రియకి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ అన్యమతస్తులుగా ఉండి టీటీడీలో జాయిన్ అయిన ఈ చైర్మన్ కావచ్చు, ఆ పాలక మండలి లడ్డు తోటి విచారణ ఆగకూడదు మీరు అంటున్న దాని ఒక లడ్డు తోటి కాదు, కంప్లీట్ తిరుపతిలో జరిగిన అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తిరుమలలో గుడిలో దేవుడి సమక్షంలో జరిగిన మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాలి. దోషులు అనే వాళ్ళని తొందరలోనే జనాల ముందు పెట్టి కఠినమైన తిరిగి మళ్ళీ టూరిజం మంత్రి మాజీ మంత్రి రోజా మీదకి వెళుతున్నట్టే కనపడుతుంది కదా. ఖచ్చితంగా సార్. అవునా? రోజా గారి పాత్ర కీలకంగా ఉంది ఇందులో. రోజా పాత్ర కావచ్చు, సుబ్బారెడ్డి గారి పాత్ర కావచ్చు, పెద్దిరెడ్డి గారి పాత్ర కావచ్చు. మరి ఇప్పటివరకు పెద్దిరెడ్డి ఎక్కడ బయటకు వచ్చి కామెంట్స్ చేసినట్టు లేరు. ఆయన సొంత నియోజకవర్గానికే పాలైన పరిస్థితిలో ఉన్నాడు సార్. అంత నెగిటివిటీ, భూములన్నీ కొట్టేసేసి వాళ్ళకి ఎవరికి డబ్బులు ఏమి ఇవ్వకుండా కనీసం ఊర్లోకి వస్తే కొట్టేటట్లుగా ఉన్నారు. దాన్ని కప్పిపించుకోవడానికి ఏం చేయాలో తెలియక వాళ్ళే ఓ యూనివర్సిటీ జనాలను తీసుకొచ్చేసి రాళ్ళు, మన లాస్ట్ మంత్ ఒకటి చూసాం ఇన్సిడెంట్, మిథున్ రెడ్డి గారు జరిగింది. అక్కడికి వెళ్తే ముందు రోజే వాళ్ళకి సంబంధించిన 300 మందిని తీసుకొచ్చుకొని రాళ్ళు కర్రలు అన్నీ పైన పెట్టేసుకొని వాళ్ళు మళ్ళీ అది టీడీపీ వాళ్ళు లేక ఇంకొకరు వచ్చి వీళ్ళందరూ ఏంటంటే పార్టీని భ్రష్టు పట్టించడానికి లేదా పార్టీకి చెడ్డ పేరు తీసుకొని రావడానికి
ఒక కుటిలమైన రాజకీయాలు ఇప్పుడు భక్తుల విషయానికి వద్దాం. భక్తుల్లో మళ్ళీ ఆ నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ఏం చేస్తారు సార్? ఏ రోజైతే మనకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఇట్లా లోటుపాట్లు ఉన్నాయి అని కావచ్చు, లేదు అని అంటే ఈ ల్యాబ్ రిపోర్ట్ కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినవి అన్నీ మనము టెండర్లో నుంచి వాళ్ళని డీలిస్ట్ చేసేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి కర్ణాటక నందిని వారే చేస్తున్నారు. ఈ రోజుకి ఈరోజు చూసుకుంటే లడ్డు నాణ్యత ఆల్రెడీ పెరిగింది, పాత స్టేట్కి వెళ్తుంది. దాంతోపాటుగా కంటిన్యూస్గా మనకి టెస్ట్ చేయడానికి ఈ ఎన్డీడీసీ వాళ్ళే విరాళంగా ఆ ల్యాబ్ సిస్టమ్ అంతా తిరుమలలో సెట్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారు దాతల్లాగా. వారి ఆధ్వర్యంలో తొందరలోనే మేబీ ఒక 5-6 నెలల లోపే, ఎందుకంటే అది ఇంపోర్ట్ చేసుకోవాల్సిన మెషినరీస్ ఉంటాయి ల్యాబ్ అన్న తర్వాత. అవన్నీ వచ్చిన తర్వాత ఇక కంటిన్యూస్గా తిరుమలలోనే కొండ మీదనే అన్ని టెస్టింగ్ ఎప్పటికప్పుడు చేసుకునేటట్లుగా ఇప్పుడు ప్రస్తుతానికి అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టడానికి ఆల్రెడీ నాణ్యత పెంచారు. టీమ్ ఆఫ్ కమిటీ మెంబర్స్ 4గురిని ఇందులో ఎవరైతే నైపుణ్యత ఉన్నారో వాళ్ళని పెట్టారు. దాంతోపాటుగా కర్ణాటక నుంచి ట్యాంకర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ ట్యాంకర్కి సెక్యూరిటీ లాక్స్ వేసి తిరుమల వచ్చిన తర్వాత ఓటీపీ జనరేషన్ జియో ట్యాగ్ చేసి ఆ ఓటీపీ చెప్తేనే అది ఓపెన్ చేసుకునేటట్లుగా టెస్ట్ చేసుకునేటట్లుగా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. భక్తులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎవరికి ఎటువంటి అపనమ్మకాలు అవసరం లేదు. ఇప్పుడు నాణ్యమైన లడ్డు, నాణ్యమైన ప్రసాదాలు తిరుపతిలో ఇవ్వటం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.